ఒక పర్టికులర్ స్కెడ్యూల్ చేసినప్పుడు డైరెక్టర్ బ్రో మీరు మాట్లాడారా గీతాతో, నన్ను చెప్పమన్నారా? మీరు మాట్లాడారు కదా గీతాతో, 100 సిగరెట్లు 150 సిగరెట్లు కలిపి చెప్పండి. షూట్ లో రోజుకి ఒక 100 సిగరెట్లు 150 సిగరెట్లు కలిసి కల్పించేవాడిని. తలనొప్పి వచ్చేది ఇంటికి వెళ్ళి. నాకు తలనొప్పి వచ్చేసేది, చిరాకు వచ్చేసేది, అరిచేసి సిగరెట్లు అంటే ఆబ్వియస్లీ ముందు నుంచి ఈ నరాలు ఇవన్నీ ఇలా ఉబ్బిపోయి ఇలా ఉండేవి సార్. సో ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు నేను గీతా గారితో మాట్లాడి, ఈ షెడ్యూల్ జరిగినంతసేపు మా హీరో ఏమన్నా కొంచెం ఇంట్లో విలన్లా నటిస్తే మీరు దయచేసి ఏమనుకోకండి అమ్మా, మనోడు క్యారెక్టర్ లో ఉన్నట్టున్నాడు అని చెప్పాడు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ క్యారెక్టర్ కూడా నేను క్యారీ అవ్వలేదు సార్. బట్ ఈ సినిమా జరిగినంత వరకు ఒక పెద్ద స్కెడ్యూల్స్ 2 మాత్రం గీతా మేడ్ ష్యూర్. అంటే నేను ఏదో ఇంటికి వెళ్ళి బిహేవ్ చేసి గీత ఎక్కడున్నావు రా ఏంటి అలాగే ఏం చేస్తానని కాదు సార్. బట్ జస్ట్ రూమ్ లోకి వెళ్ళి నేను ఇంకా తలిపేసుకునేవాడిని. నేనేదో బిహేవ్ చేస్తానని కాదు, నాకు హెడ్ స్పేస్ చాలా హెవీగా అయిపోయేది సార్. అంటే అలిసిపోయి గురక పెట్టి పడుకుని అలా పడిపోయేవాడిని అసలు. నాకు అంటే పొద్దు నుంచి కార్తీక్ లా ఉండి 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 నాకు 3-4 గంటలు దాన్ని చేసి అప్పుడు అన్వైండ్ అయ్యి అప్పుడు పడుకునేవాడిని. సో ఇంతలో పిల్లలు వచ్చి ఆడుకుని నేను ఏదైనా అంటే ఆ స్పేస్ లో లేను. రూమ్ లోకి వెళ్ళాను, భోజనం చేస్తాము, నేను ఒక్కడనే కూర్చొని ఏదో రీల్స్ చూసుకోవటం ఏవో చూసుకుని ఆ తర్వాత అలా ఆ స్కెడ్యూల్ వరకు. కొన్ని స్కెడ్యూల్స్ వేరే నార్మల్ గా చేశాను.